చాలామంది కాలేజెస్లో ఓన్లీ కోచింగ్ సెంటర్లో జేఈ నీట్లో కేవలము కోచింగ్ మీద దృష్టి పెడుతుంటారు కానీ ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించారు. ఇప్పుడు చాలా వరకు స్టూడెంట్ మునుపట్లా లేరు. స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు, ఓపిక ఉండట్లేదు, ఫ్రస్ట్రేషన్ ఉంది, అడ్జస్ట్మెంట్ లేదు, నిలకడగా లేదు, రెస్ట్లెస్నెస్ ఉంది. కరోనా తర్వాత పిల్లల ప్రవర్తనలో గణనీయ మార్పు ఉంది. కాబట్టి ఈ మున్పట్లాంటి కోచింగ్ అనేది ఇప్పుడు స్టూడెంట్స్కి ఇవ్వడం వల్ల చాలా నెగిటివ్ ఫలితాలు వస్తాయి. అందుకనే డిప్రెస్ అవుతున్నారు, స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఫోన్ చేస్తున్నారు, సూసైడ్స్ అవుతున్నాయి, రకరకాలుగా జరుగుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో సెకండ్ అంశము ఫెసిలిటీస్ అండ్ స్పోర్ట్స్. సో ఈ ఫెసిలిటీస్ ఏమున్నాయి దీనికి? మీకు అద్భుతమైన డ్యాన్స్ క్లబ్ ఉంది, అంటే ముఖ్యంగా గర్ల్స్కు. సో గర్ల్స్కు శారీరక వ్యాయామం ఉండేది. బాయ్స్ అని అప్పుడప్పుడు బయట ఇంట్లోనే అక్కడక్కడ ఆడుతున్నారు కానీ కంప్లీట్ డ్యాన్స్ సుమారు దీనికి ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి. రెండు స్పోర్ట్స్ అనేక, మీకు చాలా బిల్డింగ్స్ ఒక ఫ్లోర్ అంతా స్పోర్ట్స్ కోసం ఉంది. ఒక ఫ్లోర్ అంతా స్పోర్ట్స్లో టేబుల్ టెన్నిస్, తర్వాత మీకు క్యారమ్స్ అట్లాంటివి ఉన్నాయి. షటిల్ సంబంధించి ఒక కోర్టు వీరికి రమేష్ గారికి చాలామంది చేతనానంద్ కానీ ఇంటర్నేషనల్ ప్లేయర్ చేతనానంద్ గారు దగ్గర మిత్రుడు. ఇట్లాంటి వాళ్ళు మీకు ఇంకా వేరే రకమైన స్పోర్ట్స్ ఎంఎస్కే ప్రసాద్ ఇట్లాంటి వాళ్ళు చాలా సన్నిహితులు. రమేష్ గారు స్వయంగా ప్లేయర్, స్విమ్మర్, కృష్ణానదిలో రెగ్యులర్గా ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు స్విమ్ చేస్తుంటారు.